ఎవరికి ఏం అవసరమో నాయన, ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చారు నాయన, ఎవరు ఏ బాధలతో వచ్చారో ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చమని అడుగుతున్నాను అయ్యా. ప్రతి ఒక్కరి సమస్యలో తీర్చమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. అడిగితే నాయన ఇచ్చే దేవుడు దేవుడు కట్టినడు కాదని కుటుంబాలన్నీ బాధలో ఉండిపోయినాయి. నిజమైన రక్షణ దయచేది ఆయన బాబోయ్. అసలు ప్రార్థన లేదు జీవితంలో తండ్రి. ఇక మీదటైనా ప్రభు యజమానులు మార్చిన ఆయన ప్రార్థన ఫలింపు చేయమని అడుగుతున్నాను నేను. ఇంటిగా యజమానుని మార్చండి తండ్రి. నీకు వందనాలు. అదే ముఖ్యం ప్రభు. నాయన భర్త శిరసై ఉన్నాడన్నావు తండ్రి యజమానుడు. నాయన నీకు వందనాలు నాయన. నీ స్తోత్రాలు మర్యాదను మార్చండి నాయన. నా ముగ్గురుతో కూడా నీ పాదాలు పెడుతుంది. అక్కడ అమ్మాయిగా భర్తగా గాబరేలుగా మర్యాదగా ఇమ్మనుగా ఇన్ని బాధలు తండ్రి. బాబోయ్ ఒకరికొకరు చెప్పుకుంటాం కూడా